ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న చాలామంది సీనియర్లు అయి ఉండొచ్చు, జూనియర్లు అయి ఉండొచ్చు. నిన్నగాక మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి వ్యాఖ్యలు చూసినప్పుడు కూడా మనకు తెలిసింది ఏంటంటే, మీరు ఏదో ఫ్రస్ట్రేషన్ లోనై మీ హుందాతనాన్ని, మీ గౌరవాన్ని, మీ గత రాజకీయ చరిత్రని అన్నీ మర్చిపోయి ఒక స్క్రిప్ట్ లాంగ్వేజ్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ధ్యేయంగా మీరు మాట్లాడడం అసమంజసం రెవెన్యూ మంత్రి గారు. ఎందుకంటే మీరు కూడా చాలా అనుభవైన రాజకీయ నాయకుడు, చాలామంది నాయకులతో చూశారు, పనిచేశారు. మాకు కూడా కాస్త మీ మీద గౌరవం ఉండేది ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో. మీ వ్యాఖ్యలు చూసిన తర్వాత మరి కొన్ని తప్పుల్ని, ఒక భయానికైన వాతావరణాన్ని ఈవేళ మీ దృష్టికి మా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖపట్నంలో విధ్వంసం అయిపోతుంది. రిషికొండ లాంటి ప్రాంతాల దగ్గర నుంచి, కంపెనీల నుంచి, పిచ్చిబిల్లిపోయిన అవినీతి నుంచి, మీరున్న శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నుంచి ఈ 3 సంవత్సరాల కాలంలో 1 ఎకరానికి ఎడిషనల్గా సాగునీరు అందించలేని దుస్థితిలో మీరు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు. యువత ఉపాధి లేకుండా పోయింది. వ్యవసాయదారులు తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు. పారిశ్రామికవేత్తలు అసలు మీ ప్రభుత్వం అంటే భయపడిపోతున్నారు. మీలాంటి రెవెన్యూ మంత్రులు, ఉన్న పరిశ్రమల మంత్రులు కానీ మీ ఎవరు ఏమీ స్పందించకుండా ఏదో ఒక ముఖ్యమంత్రి గారిని మెప్పు పొందాలని చెప్పి ఇటువంటి చవకబారు చిన్న చిన్న మాటలు మాట్లాడడం అనేది మీ స్థాయికి తగింది కాదు. ఇదే సమయంలో మిమ్మల్ని నమ్మి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకి మీరు తీవ్రంగా మోసం చేస్తూ, అన్ని రకాలుగా ధ్వంసం చేస్తూ, అన్ని తరగతుల ప్రజల్ని ఇబ్బందులకి, కష్టాలకు గురి చేస్తున్నప్పుడు ఒక ప్రజానాయకుడిగా అధికారం అంటే ప్రజలు సేవ చేయడానికే అని భావించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ అని వ్యక్తిగతంగా ఆయన చేస్తున్న సేవలు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వీళ్ళ దేశంలోనే ఎక్కడా జరగలేని విధంగా ఒక వ్యక్తి తన సొంత ధనాన్ని, కోట్లాది రూపాయల ధనాన్ని అలా పనిచేస్తూ, అంటే ఎన్నికల్లో మీరు పంపించిన డబ్బులు లాంటి కాదండి, మీరు పంపించిన డబ్బులు లాంటి కాదు. ఇది తన స్వతహాగా సంపాదించుకున్న ఆస్తిపాస్తుల్ని ప్రజలకి త్యాగం చేస్తున్న మనిషి పట్ల మీరు ఇలా మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా సమంజసం కాదు. మీ స్థానంలో వేరే ఎవరన్నా ఒక చిన్న చౌకబారి ఎమ్మెల్యే ఉంటే మీ కొంచెం పరుషంగా మాట్లాడడం, కానీ ఇంత అనుభవాన్ని పెట్టుకుని మీరు కూడా ఇలా మాట్లాడతారని, మన ఉత్తరాంధ్ర గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడతారు మేము ఎప్పుడు ఊహించలేదు. మరి భవిష్యత్తులో ఎప్పుడు మీరు అలా మాట్లాడకుండా మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోటీ పడండి పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవ పట్ల కానీ ఆయన స్పందించే విధి విధానాలు చూసి అంతకుమించి మెరుగ్గా స్పందించడానికి ట్రై చేయండి. ప్రజలు సేవ చేయండి. అలా మనం పోరాడదాం. కానీ రాజకీయాల్లో చిన్న చిన్న మాటలతో మీరు మా స్థాయిని తగ్గించలేరు. ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షుల స్థాయిని తగ్గించే నాయకత్వం కానీ, పార్టీ కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అని ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. మీద మేము నడ్డం కాదు, మీరు చాలా వెనకబడిపోయి మేము చాలా అడుగులు ముందుకు వేస్తూ జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని ముందుకు వెళ్తుంది. మీరు మమ్మల్ని అందుకోవడం చాలా కష్టం. వీలుంటే అభివృద్ధి కోసం, విలువల కోసం మా వెనక మీరు నడవండి. కానీ మీతో చిన్న చిన్న నడకలు నడడానికి మా పార్టీ అధ్యక్షులకి అంత స్థాయి కాదు. మీరు మాట్లాడొద్దని మీకు తెలియజేస్తున్నాను.